గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే చెలరేగిపోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మైనింగ్ అక్రమార్కులకు వాళ్లే అండ, ఆ సంస్థలకు డబ్బు కడితే చాలు ఏమైనా తవ్వేసుకోవచ్చు, ప్రభుత్వానికి లెక్క చూపేది గోరంతా, అనధికారిక టోకెన్తో దోచేస్తున్నది కొండంతా. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల కొండ మీద 2153 హెక్టార్లలో ఓ నేత గ్రానైట్ లీజు కేటాయిస్తే లీజు సరిహద్దుకు అవతల 1.39 లక్షల టన్నుల గ్రావెల్ తవ్వి తరలించేశారు. వీటికి ఎలాంటి సేనరేజీ చెల్లించలేదు. లీజులో సైతం 1.67 లక్షల టన్నుల గ్రావెల్ తవ్వి తరలిస్తే అందులో సేనరేజ్ చెల్లించి పర్మిట్లు తీసుకుంది 1.04 లక్షల టన్నులకే. మిగిలిన 63,280 టన్నులు అక్రమంగా తరలించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొంత భాగంలో సేవరేజ్ వసూళ్లను ఓ గుత్తేదారు సంస్థ చూస్తోంది. పెద్ద ఎత్తున చెక్పోస్ట్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించుకుని ప్రతి మైనింగ్ లారీని తనిఖీ చేస్తుంది. ఆ సంస్థకు తెలియకుండానే పంచదారుల కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిందా అంటే ముమ్మాటికి కాదు, మాకు డబ్బులు ఇచ్చి ఏమైనా చేసుకోండి అనేలా ఆ సంస్థ వ్యవహరించడమే దీనికి కారణం. రాష్ట్రంలో 6 ఉమ్మడి జిల్లాల్లోనూ ఇదే తంతు. అంటే ఇక్కడ అది ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు పెడతాడా అట్టండి శిబిరం? కాంగ్రెస్ వాడు పెడతాడా? కమ్యూనిస్టులు పెడతారా? పెట్టుకునేది కూటమి, అధికార పక్షం తెలుగుదేశం వాళ్ళే పెట్టుకుంటారు. ఆ ముక్క ధైర్యంగా రాయడానికి లేదు, ఎవడో అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇది ఇక్కడ స్పెషాలిటీ. పోతే చందమామపై గూడు కడదాం రండి అంటూ భారత్కి నాసా ఆహ్వానం. రోదసీ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత్ భాగస్వామ్యాన్ని కోరింది. చందమామ దక్షిణ ధ్రువం వద్ద నిర్మించి తలపెట్టిన తొలి ఆవాస ప్రాజెక్టులో చేతులు కలపాలని ఆహ్వానించింది. వ్యోమగాములు నివసించడానికి, పని చేసుకోవడానికి, పరిశోధనలు సాగించడానికి ఒక శాశ్వత ఆవాసాన్ని నిర్మించాలని దీని ఉద్దేశం. తద్వారా మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు సాగించి భవిష్యత్తులో సుదూర అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు చేయాలని నాసా తలపోస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే మనలో మనం విమర్శలు చేసుకోవద్దు, సోషల్ మీడియా నకిలీ ఖాతాలతో గొడ్డలి పార్టీ కుట్రలు, ఆ మాయలో పడి ఆవేశపడద్దు, కూటమి మిత్ర ధర్మాన్ని విస్మరించద్దు, శ్రేణులకి అప్రమత్తం చేస్తూ ఎన్డీఏ ఉమ్మడి ప్రకటన. కూటమి పార్టీల కార్యకర్తల అభిమానుల మధ్య విభేదాలు సృష్టించేందుకు, చిచ్చుపెట్టేందుకు వైకాపా చేస్తున్న కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు సూచిస్తూ 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్త ప్రకటన విడుదల చేసి కూటమి పార్టీల అభిమానులు, కార్యకర్తల ముసుగులో గొడ్డలి పార్టీ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలతో 3 పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తే వైకాపాకి చెందిన వాళ్ళు కూటమిలోని ఒక పార్టీకి అభిమానుల్లో నటిస్తూ మరో మిత్రపక్ష నాయకులపై తీవ్ర విమర్శలు, వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు, పరుగు భంగం కలిగించేలా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారంటూ ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది అన్నటువంటి హైలైట్ చేసేది. ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు పెరిగిందో, ఎప్పుడు వచ్చిందో తెలియదు. బేసిక్గా అక్కడ వాళ్ళకి వస్తున్నాయి, ఎందుకని తగినటువంటి అవకాశాలు రావట్లేదు అన్నటువంటి కోపంతో. దాన్ని ఇప్పుడు వాళ్ళందరూ కూడా వైసీపీ కోవట్లే అని చెప్పేటటువంటి ఒక తెలివైన ఎత్తుగడ. లేకపోతే పాలిమర్ నోట్లు వచ్చేస్తున్నాయి, 200 కోట్ల నోట్లను ప్రయోగాత్మకంగా తెచ్చేందుకు కేంద్రం ఆమోదం. రోజువారీ అత్యధిక వినియోగం ఉండే 10 రూపాయలు, 20 రూపాయలు విలువ కలిగిన నోట్లను చెరి 100 కోట్ల మేర రిఫండ్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు ఈ విషయాన్ని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కేంద్ర బోర్డు సిఫార్సు మేరకు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాఫీగా సాగిపోదాం అంటూ PMGSYలో 422 కోట్లతో మరో 158 గ్రామాల్లో రోడ్లు, వంతెనలు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. రాష్ట్రంలో మరో 158 గ్రామాల్లో 165 రోడ్లు, 19 వంతెనల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద PMGSY కింద 422 కోట్లు మంజూరు అయ్యాయని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 5 ఏళ్ల పాటు ఈ రోడ్ల నిర్వహణకు మరో 24.47 కోట్లు విడుదలయ్యాయని మంగళవారం ప్రకటనలు చెప్పారు. అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పూర్తి రహదారి సౌకర్యం లేని గ్రామాల్లో 347 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని ప్రకటించారు. లేకపోతే సంక్షోభంలోనూ సత్తా చాటాలి అంటూ రాష్ట్ర స్థూలోత్పత్తి లక్ష్యాలు సాధించిన ప్రణాళికలు ఉండాలి, 15% వృద్ధి రేటు సాధన కార్యాచరణ చేపట్టాలి. ప్రణాళిక విభాగం అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు 2026 జూలై ఆర్థిక నివేదిక అందించిన అధికారులు ఆదాయం పెరుగుదల, పెట్టుబడులు ఆశాజనకం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 3 విమానాశ్రయాలు, తొలి దశకు 5,545 కోట్లు, అమరావతి, శ్రీకాకుళం, కుప్పం ఎయిర్పోర్టులకు TEFRలు సిద్ధం, భూసేకరణకు సైట్ క్లియరెన్స్ కోసం మోకాకు ప్రతిపాదనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆక్వరంగాన్ని తలమానికంగా తీర్చిదిద్దుతాం,
చంద్రబాబు కృషితో త్వరలో రొయ్యల మేత ధరలు తగ్గుతాయి. ఆక్వా రైతుల మహాసభలో మంత్రి అచ్చెన్నాయుడు. జోన్లతో సంబంధం లేకుండా విద్యుత్ సబ్సిడీ జీవో విడుదల. రాష్ట్రంలోని ఆక్వా రంగం ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక. ఈ రంగాన్ని దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఉపాధి కల్పిస్తున్న సంస్థలకే అడ్డంకుల అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. భారతీయ సిమెంట్స్ కంపెనీ 2027 నుంచి సంబంధిత చట్టబద్ధ సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొంది వ్యాపారం నిర్వహిస్తుంది. కరువు ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు 7,300 కోట్లు చెల్లించింది. కంపెనీ వ్యాపార కార్యకలాపాలను బలవంతంగా అడ్డంకులు సృష్టించడం, రాకపోకలు నిరోధించడం తప్పనిసరిగా అరికట్టాలి. భారతీయ సిమెంట్స్ ప్రాంగణం సమీపంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా పోలీసులు చూడాలి అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. భారతీయ సిమెంట్స్ ప్రాంగణానికి తగిన పోలీసు రక్షణ కల్పించాలి. పోలీసులు కంపెనీ ప్రాంగణంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాలి. కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు బలవంతంగా అడ్డంకులు సృష్టించడాన్ని తప్పనిసరిగా అరికట్టాల్సిందే. భారతీయ సిమెంట్స్ 2007 నుంచి అన్ని అనుమతులు పొంది వ్యాపారం నిర్వహిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమెరికా అదానీలపై కేసు కొట్టివేత. అమెరికాలో అదానీలపై కేసు కొట్టివేత. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన అల్లుడు సాగర్ అదానీ మీద అమెరికా నమోదైన క్రిమినల్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కేసుని అక్కడ ఫెడరల్ కోర్టు విచారణ జరగకుండానే శాశ్వతంగా కొట్టేసింది. సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్, కుట్రలకు సంబంధించినటువంటి 3 నేరాలను కొట్టివేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దాఖలు చేసిన రూల్ 48A న్యూయార్క్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరోఫిన్ ఆమోదించడంతో అదానీ అల్లుడు సాగర్ నిర్దోషులుగా బయటపడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నీ పుత్ర ప్రేమ గుట్టు తెలిసింది గోవింద అంటూ యాక్సిడెంట్ చేసిన తనని కాపాడుకుని టీడీపీ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. కొరసవాడ వద్ద ఆటో కొట్టిన కారు, ఒకరు మృతి, 4 గాయాలు. బాధితులతో బేరసారాలు జరిపిన ఎమ్మెల్యే. 5 లక్షల నగదు, ఒకరికి ఉద్యోగం, బీమా సొమ్ము. నేటికి లబ్ధి అందక బాధితులు లబోదిబో. తాజాగా వెలుగు చూసిన ఒప్పంద పత్రాలు, వీడియోలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే పంచదార్లలో మైనింగ్ నిలిపివేయాలి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భూపేందర్ యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్లకు వైఎస్ఆర్సీపీ నేతల లేఖ. విశాఖపట్నం జిల్లాలోని పంచదార్లలో పురావస్తు, ఆధ్యాత్మిక, పర్యావరణ పరంగా అత్యంత కీలకమైన ప్రాంతాల్లో కొనసాగుతున్న మైనింగ్, క్వారీయింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపేసి సమగ్ర పర్యావరణ అధ్యయనం నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాంతాన్ని మైనింగ్ ఫ్రీ, హెరిటేజ్, ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. చెనగంజ ఉప్పు రైతుల సొసైటీని పునరుద్ధరించండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి వైఎస్ఆర్సీపీ ఎంపీల వినతి. ఉప్పు భూముల లీజును మరో 20 ఏళ్లు పొడిగించాలని విజ్ఞప్తి. బాపట్ల జిల్లా చెనగంజాం మండలానికి చెందిన సంప్రదాయ ఉప్పు రైతుల సొసైటీ రిజిస్ట్రేషన్ పునరుద్ధరించడంతో పాటు ఉప్పు సాగు భూముల లీజును మరో 20 ఏళ్లు పొడిగించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి వైవి సుబ్బారెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రికి వింతపత్రం అందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆక్వా రైతుకి బాబు వెన్నుపోటు, పవర్ ఫ్యాక్టర్ షాక్ అంటూ పవర్ ఫ్యాక్టర్ 0.90 నుంచి 0.95 మధ్య లేకపోతే సబ్సిడీ కట్టు. 2027 మార్చిలోగా పవర్ ఫ్యాక్టర్ 0.95కి ఏమాత్రం తగ్గిన భారీగా విద్యుత్ బిల్లు. ఇప్పటికే ఆక్వా రైతులకు సంక్షిప్త సందేశాలు పంపి హెచ్చరిస్తున్న డిస్కమ్లు. షరతుల మేరకు పీఎఫ్ తగ్గకుండా చూసుకోవాలంటే రైతులపై అదనపు భారం. చిన్న మధ్య తరహా చెరువులకి 50,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు అన్నటువంటిది హైలైట్ చేశారు. పవర్ ఫ్యాక్టర్ అనేది విద్యుత్తుని ఎంత సమర్థవంతంగా వినియోగిస్తున్నామో తెలిసే సూచిక. ఇది 1కి దగ్గరగా ఉంటే మంచిది. కానీ ఆక్వా ఫారాల్లో నిరంతరం పనిచేసే ఏరేటర్లు, బ్లోయర్లు, వాటర్ పంపులు, మోటార్లు వంటి ఇండక్టివ్ లోడ్ల కారణంగా పీఎఫ్ తగ్గడం అనేది అత్యంత సహజం. ముఖ్యంగా చిన్న రైతుల దగ్గర పవర్ ఫ్యాక్టర్ సరి చేసే కెపాసిటర్, బ్యాంకులు లేదా ఆటోమేటిక్ కంట్రోల్ పరికరాలు ఉండవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీఎఫ్ను మెరుగుపరిచి రాయితీ పొందాలంటే రైతులు అదనంగా ఖర్చులు భరించాల్సి వస్తుంది. నిపుణుల అంచనాల ప్రకారం చిన్న ఫారాలకు 20,000 నుంచి 50,000 వరకు, మధ్య తరహా ఫారాలకు 50,000 నుంచి 1,00,000 వరకు, పెద్ద ఫారాలకు అంతకంటే ఎక్కువ ఖర్చు కావచ్చు. రాయితీ కోసం అదనపు పెట్టుబడి పెట్టడం రైతులకు భారంగా మారుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, ఆక్వాకు వరం, యూనిట్ విద్యుత్ ₹1.5కే అర్హులైన రైతులందరికీ వర్తింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వాల ఆంక్షల ఎత్తివేత, ఆక్వా, నాన్ ఆక్వా జోన్లు 10 ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా అమలు. రీసర్వేతో కొత్తగా నోటిఫై చేసిన ఆక్వా జోన్లోని అన్ని ఫారాలకు జూన్ 1 నుంచి అమల్లోకి ఉత్తర్వులు. 2018లోనే ఆక్వా రంగానికి విద్యుత్ రాయితీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాత జగన్ సర్కార్ అనాలోచిత నిబంధనలతో రైతులకు దక్కని రాయితీ. కూటమి ప్రభుత్వం చొరవతో అధిక శాతం రైతులకు మళ్లీ ఊరట అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆ మైనింగ్ దానికి అడ్డెవ్వరు అంటూ గనుల లీజు ఓ చోట, తవ్వేది మరో చోట, అక్రమంగా తీసిన రాయి రాచిబాట్లో మార్కెట్కు, దీనికోసం రాయల్టీ బిల్లులు దుర్వినియోగం,
కడప ముఖ్య నేత అనుచరుడి భాగోతం, కూటమి పాలనలోని మైనింగ్ దందా, ముడుపుల మత్తులో అధికారులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఆయన కడప జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతకు ప్రధాన అనుచరుడు, జిల్లా కాని జిల్లాకు, ఊరు కాని ఊరికి వచ్చాడు. ఇక్కడ మైనింగ్ లీజు పొందాడు. అయితే లీజు పొందింది ఒక చోట, అయితే తవ్వేది మరో చోట. నాడు ముఖ్య నేతకు అనుచరుడు కావడం, మైనింగ్ అధికారులు సహకారం దండిగా ఉండటంతో వైసీపీ హయాంలో మైనింగ్ డాన్గా అవతరించాడు. ఈ కొండంతా నాదే, ఎక్కడైనా తవ్వుకుంటా, నన్ను అడిగేది ఎవడరా అన్న తీరుగా వ్యవహరిస్తున్నాడు. జగన్ జమానాలో దందాలు చేసిన ఆయన కూటమి ప్రభుత్వంలోని మైనింగ్ మాఫియా నడిపిస్తున్న విస్మయం కలిగిస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఇంజనీరింగ్లో ఏఐకే జై అంటూ ఇంజనీరింగ్ విద్యలో ట్రెండ్ మారుతుంది. గత ఏడాది వరకు కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి డిమాండ్ ఉంటే ఏడాది అనూహ్యంగా సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఆదివారం ఈఏపీ సెట్ అడ్మిషన్లో తొలి దశ కౌన్సిలింగ్ పూర్తి చేసిన ఉన్నత విద్యాశాఖ విద్యార్థులకు సీట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 247 కాలేజీల్లో 1,51,312 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి. 1,07,239 సీట్లు భర్తీ అయినాయి. 44,073 సీట్లు మిగిలిపోయినాయి. దీనిలో సిఎస్సి కోర్లో 44,883 సీట్లు అందుబాటులో ఉంటాయి. 31,416 సీట్లు భర్తీ అయ్యాయి. సిఎస్సి ఏఐఎంఎల్లో 18,873 సీట్లు కానీ 15,819 సీట్ల విద్యార్థులు చేరారు. సాధారణంగా విద్యార్థులు సిఎస్సి కోర్ బ్రాంచ్కే మొగ్గు చూపుతారు. కానీ ఈసారి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐఎంఎల్కి ఎక్కువ ఆసక్తి చూపినట్టు అర్థమవుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సోషల్ మీడియాలో జాగ్రత్త ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరో గిరిజన శక్తి అంటూ ఆదివాసీల కోసం ప్రత్యేక కార్యక్రమం, స్వపరిపాలన హక్కులపై వాళ్లలో చైతన్యం, షెడ్యూల్ ప్రాంత గ్రామ సభలకు అధికారాలు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు చర్యలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమగ్రాభివృద్ధి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బడికి వెళ్ళాలంటే వాగు దాటాల్సిందే, మన్యం కంటుగూడలో విద్యార్థులకు తప్పని అవస్థలు, నడుములోతు నీళ్లలో ప్రమాదకర స్థితిలో రాకపోకలు, కొత్తగా 158 ఆవాసాలకు రహదారి సౌకర్యం, పిఎం సడక్ యోజన కింద 422 కోట్లు అన్నటువంటిది మరొక వార్త కింద హైలైట్ చేశారు. లేకపోతే మంత్రి ఓఎస్టీ షాక్ అంటూ హౌసింగ్ రిటైర్డ్ ఉద్యోగులకి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల పునర్నియామక ఇండక్షన్ ప్రక్రియ మళ్లీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ కార్పొరేషన్లు 60 ఏళ్లకు పదవి విరమణ చేసినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 62 ఏళ్ల వరకు విధుల్లో కొనసాగేందుకు అర్హత ఉన్న ఉద్యోగులందరికీ పునర్నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే సర్వీస్ పొడిగింపుకు అర్హత అన్ని కేడర్లోని రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులకు ఎప్పటికే ఇచ్చిన రీపోస్టింగ్ ఆర్డర్లు సహా మొత్తం రీఇండక్షన్ ప్రక్రియ వెంటనే నిలిపారంటూ గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి ఓఎస్టీ ప్రత్యేకాధికారి ఎస్ ప్రకాష్ రావు, ఆ శాఖ కార్యదర్శి హెప్సిబాకు తాజాగా లేఖ రాశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.